మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 119వ కీర్తన 58వ వచనము. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. ప్రియ దైవజనమా, కీర్తనాకారుడు దేవుని కటాక్షము కొరకు పూర్ణ హృదయముతో బ్రతిమిలాడుకుంటూ ఉన్నాడు. దేవుని కటాక్షము మనము పొందుకుంటే ప్రయోజనం ఏమిటి అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని వ్రాయబడి ఉంటుంది. ఆనాడు ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసుకుని విచ్చలవిడిగా తిరుగుతూ నాట్యమాడుతూ దేవునికి విరోధముగా ప్రవర్తించినప్పుడు, దేవుడు వారితో కూడా రానని పలికినప్పుడు మోషే ఇశ్రాయేలీల పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. కటాక్షము చూపమని వేడుకున్నప్పుడు దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని వాగ్దానం చేస్తాడు. ఎందుకనగా 16వ వచనంలో మనం చూసినట్లయితే మోషే అడుగుతాడు, నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా అంటాడు. అప్పుడు దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని సెలవిస్తాడు. ప్రియ దైవజనమా, దేవుని కటాక్షము మన మీద, మన వారి మీద ఉంటేనే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆనాడు మోషే విజ్ఞాపన చేసిన విధముగా మనము కూడా మన కుటుంబములో, మన సంఘములో వారి క్రియలను బట్టి ఎవరైనా దేవుని ఉగ్రతకు పాత్రులవుతున్నారేమో గ్రహించి వారి కొరకు కటాక్షము చూపమని ప్రార్థించాలి. ఈ సంవత్సరాంతములో ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలోని వ్యక్తులు కావచ్చు, నీ సంఘములోని వ్యక్తులు కావచ్చు, ఎవరైనా దేవుని ఆజ్ఞలు విడిచి తిరుగుతూ ఉంటే, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, దేవా నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున వారి అతిక్రమాలను తుడిచివేయి, నీ కటాక్షము వారి పట్ల కనపరచు అని పూర్ణ హృదయముతో బ్రతిమిలాడుకునే వారముగా ఉండాలి. ఎందుకనగా వారు దేవుని సన్నిధిని తోడుగా కలిగి ఉండాలి అంటే దేవుని కటాక్షాన్ని పొందుకునేవారుగా ఉండాలి. నీ జీవితంలో అయినా, నా జీవితంలో అయినా ఈ సంవత్సరంలో ఆఖరి దినములలోనికి మనము ప్రవేశిస్తూ ఉండగా ఒకసారి గడిచిన దినములను పరీక్షించుకొని ఎక్కడైనా దేవుని కటాక్షమును కోల్పోయామేమో, తద్వారా దేవుని సన్నిధి మనతో కూడా లేదేమో అని మనల్ని మనము పరిశీలించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాము. కటాక్షముంచుమని పూర్ణ హృదయముతో బ్రతిమిలాడుకుందాము. మనము, మన కుటుంబము, మన సంఘము దేవుని కటాక్షమును పొందుకొని ఆయన సన్నిధిని తోడుగా కలిగి నూతన సంవత్సరములో ప్రవేశించడానికి సిద్ధపడదాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో నీ కటాక్షమును పొందుకొనడానికి పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమిలాడుకునే మనస్సును, ఆత్మను మాకు దయచేయండి. నీ సన్నిధి మాతో కూడా లేకుండా మా జీవితంలో ఒక్క క్షణము కూడా మేము ముందుకు కొనసాగకుండా ఉండడానికి సహాయము దయచేయండి. ప్రభువా, మా జీవిత కాలమెల్లా నీ సన్నిధి మాతో కూడా ఉండడానికి, మా పట్ల, మా కుటుంబం పట్ల, మా సంఘము పట్ల మీ కటాక్షమును కనపరచమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి
గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరు దేవునికిని క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.